ఏలూరు జిల్లాలో ఉపాధి హామీ పనుల్లో భారీగా అక్రమాలు వెలుగులోకి వచ్చాయి. చింతలపూడి మండలం చింతంపల్లి గ్రామంలో పనికి రాకపోయినా మస్తర్లు వేసి ప్రభుత్వం నుంచి డబ్బులు కాజేశారు ఫీల్డ్ అసిస్టెంట్ చెన్నేశ్వరరావు. ఇటీవల నిర్వహించిన గ్రామ సభలో ఫీల్డ్ అసిస్టెంట్ అక్రమాలు బయటపడ్డాయి. గత కొన్నేళ్లు అవినీతి చేస్తూ లక్షల రూపాయలు కూడబెట్టినట్లు గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. ఇలాంటి అవినీతి పరుడుపై కఠిన చర్యలు తీసుకోవాలని ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశారు. ఇక్కడ ఉపాధి హామీ పని చేపించేవాడు జర్బల చిన్నేశ్వరరావు సార్, ఫీల్డ్ అసిస్టెంటు. మేము ఫస్ట్ నుంచి మేము పనికెళ్తున్నాం కానీ మాకు ఎటువంటి మా పని డబ్బులు మాకు అందలేదు సార్. మాకు జాబ్ కార్డ్ లేకుండా మాతో పని చేపించుకొని మాకు డబ్బులు రానికుండా చేసి నమ్మిచ్చి మా డబ్బులు తినుకుంటా వస్తున్నాడు సార్. 2019 నుంచి 2026 వరకు మేము జాబ్ కార్డ్ అడిగితే మా జాబ్ కార్డ్ లేదని చెప్పేసి ఆయన డబ్బులు తీసుకోవటం. మొన్న పై అధికారులు వచ్చారు సార్, గ్రామ సభ పెట్టారు. పెట్టేసరికి జాబ్ కార్డ్ ఆయన నెంబర్ ఇచ్చారు సార్. ఇక్కడ మేము పనికెళ్ళి మేము కష్టపడుతుంటే మాకైతే డబ్బులు లేవు కానీ ఇంటికాడ ఉన్న వాళ్ళకే మస్టర్లేసి సగం చొప్పున డబ్బులు తీసుకొని చాలా అవినీతి పని చేస్తున్నాడు సార్. 60 సంవత్సరాలు పైబడిన వారు ఉపాధి హామీకి అర్హులు కాకపోయినాను వాళ్ళ ఆధార్ కార్డు మీద అకౌంట్ల మీద డబ్బులు మస్టర్లేసి సగం చొప్పున డబ్బులు తీసుకోవటం జరుగుతుంది సార్. ఇలా మేము 4-5 సార్లు కూడా మేము కలెక్టర్ గారికి ఎంఆర్ఓ గారికి ఎండిఓ గారికి మేము విన్నపములు అందజేసినా కూడా ఇప్పటికీ ఆయన మీద ఎటువంటి యాక్షన్ తీసుకోలేదు. ఇక్కడ కరువు పని చేపించే ఉపాధి హామీ చేపించే ఫీల్డ్ అసిస్టెంట్ పనికి వెళ్ళకోకుండా మా చెల్లి అమాయకురాలు. ఆమెకి ఒక 30 సంవత్సరాలు ఉంటాయి. తెలియదు, కనీసం పేరు కూడా సరిగ్గా చెప్పలేదు. ఆమెకు ఫోటో ఎప్పుడు తీసుకుంటారో ఏం చేస్తారో తెలియదు సార్. ఆ బయోడేటా ద్వారాగా ఫింగర్ పెట్టించి డబ్బులు డ్రా చేసుకున్నారు సార్. ఈ మధ్య 3 నెలల క్రితం 1600. అది నా ఫోన్కి లింక్ అయి ఉండడం వల్ల మెసేజ్ వచ్చింది. ఆ మెసేజ్ ద్వారా చూసి అడిగితే ఏంటి మా చెల్లి డబ్బులు ఎలా డ్రా చేసావు, ఎందుకు డ్రా చేసావు అని అడిగితే అవి మీ చెల్లి పనికి రాలేదు, నేను వేసుకున్న డబ్బులు అవి నేనే తీసుకుంటా, నా సంబంధం కాబట్టి తీసుకుంటా అని అప్పటి నుండి ఘర్షణ పెట్టుకున్నారు సార్. అది కొంచెం పెద్దలకు చెప్పినా కానీ ఇది పెద్దలకు చెప్పినా కానీ వాళ్ళు అడుగుతున్నా కానీ సమాధానం చెప్పుకోకుండా అది ఆ అమ్మాయి పనికి రాలేదు